హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్, ఎందుకంటే చాలా ఎక్కువగా జలుబు చేస్తుంది అనమాట. అండ్ నాకు ఈ వీడియో పెట్టడానికి కూడా నాకు ఇంత టైం అయితే పట్టింది. కేవలం ఏంటంటే ఈ కోల్డ్ అండ్ కాఫ్ వల్ల మాత్రమే అనమాట ఇంత టైం నేను తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఈరోజు కొంచెం పర్వాలేదు, మాట్లాడవచ్చు, వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అనిపించింది. అందుకోసమే నేనైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను అనమాట. సో నేను ఆ వీడియోస్ పెట్టిన వెంటనే నేను ఈ వీడియో పెడదాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఈ కోల్డ్ కాఫ్ వల్ల నాకైతే అవ్వలేదు. అండ్ ఇప్పుడు కూడా నాకు మధ్య మధ్యలో కాఫ్ అనేది వస్తుందన్నమాట. ఇంకా పూర్తిగా అయితే రికవర్ అయితే అవ్వలేదండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను మ్యారేజ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. అండ్ ఇంతకుముందు వ్లాగ్స్, సంగీత్ వ్లాగ్స్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ ఎవరైనా చూడకపోయి ఉంటే ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. అండ్ ఇందాక వచ్చేసి అక్కడంతా ఫ్లవర్స్ అన్ని డెకరేట్ చేస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఏంటంటే టిఫిన్కి గారెలు అండ్ వీటిని ఏమంటారు, స్వీట్ ఉంటుంది కదా లోపల, పూర్ణం అంటారు కదా. సో అవన్నమాట మా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి. అండ్ ఇక్కడ మా అమ్మ అండ్ మా పిన్ని ఇద్దరు ఇలా కష్టపడుతూ ఉన్నారనమాట పూర్ణాలు వేస్తూ, ఓకేనా. నేనైతే ఇక్కడ పూర్ణాలు చూపిస్తాను అనమాట, ఏ వంటలు చేస్తున్నారు ఏంటి అనేది. సో మన ఛానల్లో వంటలు చూపించి కూడా చాలా డేస్ అయింది కదా, అందుకోసమే నేను ఇలాగా ఇది క్లిప్ కూడా ఇంక్లూడ్ చేశానండి. పూర్ణాలు అనేవి ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే ఎంజాయ్ చేయండి ఈ వీడియో చూసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇప్పుడు డెకరేషన్ అవన్నీ చూపిస్తాను, ఒకసారి చూసేయండి, ఓకేనా. అండ్ సో చూసారా, ఇలా డెకరేషన్ అయితే చేశారు. మొత్తం హాల్ అండ్ బెడ్రూమ్ ఇలా ఫ్లవర్స్తో ఇలా అయితే డెకరేట్ చేశారండి. సో మీరు కొంచెం నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి, కొంచెం ఓపిక చేసుకొని అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మాట్లాడడానికి అస్సలు రావట్లేదు, కాఫ్ వస్తుంది. అండ్ ముక్కులో దాని ఏమంటే నోస్ అనేది రావట్లేదు అనమాట. సో ఇదంతా అపార్ట్మెంట్, ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందన్నమాట. మా పిన్ని వాళ్ళది కొత్త అపార్ట్మెంట్, ఆల్రెడీ వాళ్ళ గృహప్రవేశం అంతా అయిపోయింది. వాళ్ళ బ్లాక్లో మాత్రం వీళ్ళొక్కళ్ళే ఉన్నారండి. అది కూడా ఎందుకంటే మ్యారేజ్కి అని చెప్పేసి వీళ్ళు ముందుగానే గృహప్రవేశం చేసుకొని వాళ్ళ పట్టుకు వాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము రెడీ అయిపోయి కిందకు వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే పెళ్ళి కొడుకుని చేసి నెక్స్ట్ వచ్చేసి మంగళ స్నానాలు అంటారు కదా, సో అవైతే జరుగుతాయి అన్నమాట. సో తినే పెళ్ళి కూతురు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పసుపు దంచుతున్నారనమాట. సో ఇది ఎందుకు దంచుతారు ఏంటనేది నాకైతే తెలీదు. మ్యారేజ్కి ముందు దంచుతారని తెలుసు, ఇప్పుడు ఎందుకు దంచుతున్నారు అనేది అయితే నాకు అంత ఐడియా లేదు, నాకు తెలియదు కూడా. సో ప్లీజ్ ఎవరు అడగండి ఇప్పుడు ఎందుకు దంచుతున్నారు అని చెప్పేసి, నాకైతే తెలీదు. అండ్ ఈ క్లిప్పింగ్స్ కూడా నేను దీంట్లో ఇలా ఇంక్లూడ్ చేశాను అనమాట. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్కి కనుక ఇదే ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ వెనక నుంచి సౌండ్స్ అవి వస్తున్నాయి అన్నమాట. సో ప్లీజ్ అవి కూడా ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే వీడియో అనేది పెట్టాలి కాబట్టి నేను ఇప్పటికిప్పుడు వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. అండ్ ఈ వీడియో కూడా ఇప్పుడే వస్తుంది అనమాట. అండ్ ఈ బుడ్డోడు వచ్చేసి మా అక్క వాళ్ళ కొడుకు అనమాట, అత్త అవుతుంది బట్ నేను అక్క అని పిలుస్తాను. సో వాళ్ళ బాబు అనమాట వీడు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే మంగళ స్నానానికి సంబంధించిన డెకరేషన్ అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ పెళ్లి కూతురు వచ్చేసి బాగా ఫొటోస్ దిగుతుంది. అండ్ ఇంకేంటి విశేషాలు ఏంటనేది చెప్పండి నాకు, ఓకేనా. అండ్ ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అనేది అయితే యాడ్ చేస్తాను, కొంచెం సేపు చూసి ఎంజాయ్ చేయండి, ఓకే.
tools are crowded. Freeze a party, come on, move around like a first rush when the school is out, when the booze is up, when the sun is down. Enjoy the ride, got some pillows in the Chevy. Slide or die, lay low, hitting heavy. Take your time, let me know when you're ready. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నైట్ అనమాట మ్యారేజ్. అండ్ మేము బాగా ఫ్రెష్ అయిపోయాం, రెడీ అయిపోయాం నీట్గా. అండ్ ఇప్పుడైతే మ్యారేజ్కి అయితే మేము కింద అనమాట మ్యారేజ్. మేమైతే ఇప్పుడు మ్యారేజ్లో అయితే ఉన్నాము. ఇంకా మ్యారేజ్ అనేది స్టార్ట్ అవ్వలేదు, వాడిని తీసుకురావడానికి వెళ్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వీటిది కాశీ ప్రయాణం అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ బావమరిది ఎవరో ఉంటారు కదా, సో వాళ్ళు బతిమలాడుకొని తీసుకొని వస్తారనమాట. సో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే అదే అనమాట, కాశీ యాత్ర జరుగుతుంది. సో చూసేయండి క్లిప్పింగ్స్ కూడా, ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ మొత్తం అయిపోయిందనమాట. సో మ్యారేజ్ మొత్తం నాకు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. అండ్ నేను అక్కడే తిరుగుతూ ఉన్నాను. ఈ క్లిప్పింగ్స్ కూడా నేను ఫోన్ ఇస్తే వేరే ఎవరో ఒకరు తీసిన క్లిప్పింగ్స్ మాత్రమే నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను అనమాట. పూర్తిగా అయితే నేను వీడియోస్ అయితే తీయలేదు. ఏదో నీకు అనిపించిన దగ్గరల్లా ఎవరో ఒకరు ఫోన్ ఇస్తే వాళ్ళ చేత తీయించిన క్లిప్పింగ్సే నేను ఇలా యాడ్ చేసి వీడియో కింద నేనైతే తీస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే పెళ్లి కూతురు చేత ఇంటి ఆడపిల్లతో ఇలా బిందులో నుంచి ఉంగరాలు అనేది తీయిస్తారు. మామూలుగా అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తీయిస్తారు కదా, అది చేయించారు. అండ్ పెళ్లి కొడుకు వాళ్ళ అక్కలతో కూడా పెళ్లి కూతురు చేత తీయించారనమాట. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఆడబిడ్డ అండ్ వదిన ఆడబిడ్డలు ఇద్దరు ఇలా బిందులో నుంచి ఉంగరాలు తీసే గేమ్ అనేది వాళ్ళ చేత కూడా ఆడించారనమాట. సో చాలా ఎంజాయ్ చేసాం మ్యారేజ్ అయితే. అండ్ మీరే చూస్తుంటే అర్థమవుతుంది కదా. సో అదనమాట విషయం. సో ఇలాంటిది నేను ఎక్కడా చూడలేదు. మామూలుగా అయితే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు చేత తీయిస్తారు కదా ఎవరైనా, ఇలా ఇంటి ఆడపిల్లల చేత కూడా తీయించడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. సో మీకు కూడా ఇలాంటిది ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే నాకు తెలియదు
ఎందుకంటే నా చేత తీయించలేదన్నమాట. అలాగా నార్మల్గా పెళ్ళికూతురు చేత మాత్రమే తీయించేదైతే నాకు ఐడియా ఉంది. మీకు కూడా ఇలా ఉంది తెలుసు అంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు, ఓకేనా. అండ్ అదైతే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఒక పక్కన మ్యారేజ్ జరుగుతుంది అండ్ ఇంకొక పక్కన డ్యాన్సెస్ అన్నమాట. ఇలా డ్యాన్సెస్ అయితే పెట్టారు. సో ఇది కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. పెళ్ళి అయితే చాలా తక్కువ మందే చూసారని చెప్పుకోవచ్చు, ఈ డ్యాన్స్లే ఎక్కువగా చూసారండి. అండ్ మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఈ డ్యాన్స్ ఏంటనేది చెప్తున్నాను. ఈ స్టెప్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏ డ్యాన్స్ అనేది. సో బూమ్ బదులు సాంగ్ ఉంటుంది కదా రవితేజది, సో ఆ సాంగ్ అనమాట. మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను అంతే. సో ఓకేనా, ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.